నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మెట్ల మార్గంలో వెళ్లి సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత గత ప్రభుత్వంలో మెట్ల మార్గాన్ని నిర్లక్ష్యం చేశారని ఘాటు వ్యాఖ్యలు. నిషేధిత భూముల జాబితా తయారీలో లోపాలు గుర్తించామని భూ వర్గీకరణ చేస్తూ ప్రత్యేక మ్యాప్ తయారీకి అధికారులకు సూచనలు చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా. విశాఖ బీచ్ రోడ్ లో నిలదించిన ఆంధ్ర వైద్య కళాశాల వైద్య విద్యార్థులు. కలకత్తాలో హత్యకు గురైన జూనియర్ డాక్టర్ కేసులో న్యాయం చేయాలంటూ ర్యాలీ. అంగరంగ వైభవంగా భీమిలి కొత్తూరు గ్రామ దేవత శ్రీ 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 రాగతి ఎల్లమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం. అమ్మవారిని దర్శించుకొని పరవశించిన భక్తజనం. సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో సింహ సంక్రమణం సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ శ్రీనివాస్ మూర్తి ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఉభయ దేవులతో కలిసి గ్రామ తిరువీధి సేవ అత్యంత వైభవంగా ఆలయ అర్చక స్వాములు వేద పండితుల నాదస్వర వేద మంత్రాలతో నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి అమ్మవార్లను ముస్తాబు చేసి సాయంత్రం సింహగిరి మాడవీధుల్లో తిరువీధి ఘనంగా నిర్వహించారు. స్వామివారిని ఊరేగింపు ముందు శ్రీకృష్ణ కోలాట బృందం తంగుడు బిల్లి వారిచే కోలాట ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్, ప్రధాన పురోహితుడు గోడపర్తి శ్రీనివాసాచార్యులు, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఆనంద్ కుమార్, పర్యవేక్షణ అధికారి పిల్ల శ్రీనివాస్, పిఆర్ఓ నాయుడు, అర్చకులు, ఋత్వికులు, పారాయణకారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత సింహాద్రి అప్పన్నకు మొక్కు తీర్చుకున్నారు. మెట్లెక్కి కొండకు వెళ్లి సింహాచలేసుని దర్శనం చేసుకున్నారు. తొలి పాంచా వద్ద ఆలయ అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. తొలి మెట్టు వద్ద అప్పన్న నమూనా విగ్రహానికి పూజలు చేసి టెంకాయ కొట్టి కుటుంబ సమేతంగా మంత్రి మెట్లెక్కారు. మధ్యలో ఆంజనేయ స్వామివారిని దర్శించుకొని అర్చన చేయించుకున్నారు. అక్కడి నుంచి మరికొన్ని మెట్లెక్కి ప్రకృతి జలాధార చాకిధార వద్ద తీర్థాన్ని ప్రోక్షణ చేసుకొని కొండకు చేరుకున్నారు. ధ్వజస్తంభం వద్ద అర్చక పెద్దలతో కలిసి ఈవో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. కప్ప స్తంభం ఆలింగనం చేసుకున్న మంత్రి మనసులోని కోరికలను స్వామివారికి నివేదించారు. అంతరాలయంలో అర్చకులు మంత్రి పేరున అష్టోత్తర శతనామార్చన చేశారు. గోదాదేవి సన్నిధిలో మంగళ హారతులు ఇచ్చారు. బేడా మండపంలో మంత్రిని ఆసీనులను చేసి నాదస్వర వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణ అర్చకులు ఆశీర్వాదం చేశారు. స్వామివారి చిత్రపటం, శేష వస్త్రాలు, ప్రసాదాలను ఈవో మంత్రికి అందించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామి అని మెట్ల మార్గంలో అప్పన్న స్వామిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నానని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గత ప్రభుత్వంలో సింహాచలం మెట్ల మార్గాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బాధ్యత తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఆ లక్ష్మీ నరసింహస్వామిని మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది కుటుంబ సమేతంగా. ఈరోజు రావడం నా అదృష్టంగా, మెట్ల మార్గం నుంచి వచ్చి దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ లక్ష్మీ నరసింహస్వామి, అదేవిధంగా ఉత్తరాంధ్రకి ఇలవేల్పు ఈ లక్ష్మీ నరసింహస్వామి దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారు. ఇక్కడ ఉన్న అన్ని సదుపాయాలు కూడా సక్రమంగా ఉండాలని మేము ఇప్పుడే యోగా వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. మెట్ల మార్గం నుంచి వచ్చేటప్పుడు కూడా కొన్ని మెట్లు లాస్ట్ గవర్నమెంట్లో మేము ఉండేటప్పుడు కొత్త మెట్లు కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా సిద్ధపడ్డారు అప్పుడు అశోక్ గజపతిరాజు గారు. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసి మెట్ల మార్గం నుంచి వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చేసుకునే బాధ్యత కూడా మేము అందరం తీసుకుంటాం. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు మా అందరి మీద, అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపడతామని రాష్ట్ర రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్స్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా వెల్లడించారు.
విశాఖ జిల్లాలో ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలో రెవెన్యూ జీవీఎంసీల మధ్య సమన్వయం కొరవడిందన్నారు. 22వ నిషేధిత భూములు జాబితా తయారీలో ఈ లోపాన్ని గుర్తించామన్నారు. ఇక మీదట విశాఖలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు అత్యాధునిక టెక్నాలజీ వినియోగించి ప్రత్యేకంగా మ్యాప్ తయారు చేస్తామన్నారు. మ్యాప్లో ప్రభుత్వ భూములు, స్థలాలు, చెరువులు, రహదారులు, ఇళ్లు వంటివి ప్రత్యేకంగా కనిపించేలా మార్పు చేస్తామని, ఈ రకమైన వర్గీకరణ కారణంగా భూ ఆక్రమణలకు అడ్డుకోవచ్చన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్, సర్వే శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ భూ రికార్డులను డిజిటలైజేషన్ చేయాలన్నారు. ఒక్కో రకం భూమికి ఒక్కో రంగు ఉండేలా మ్యాప్ తయారు చేయాలన్నారు. వాటిని జీపీఎస్కు అనుసంధానం చేయాలన్నారు. లేఅవుట్లకు సంబంధించి అనుమతులు ఉన్నది లేనిది పరిశీలించి రిజిస్ట్రేషన్ చేసే పద్ధతి గత ఏడాది వరకు ఉండేది కాదన్నారు. ఇప్పుడు ఈ విధానంలో మార్పు చేశామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు సైతం పలు సమస్యలతో తమ వద్దకు వచ్చారన్నారు. పర్యటనలో భాగంగా సిసోడియా 79 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో నకిలీ రికార్డుల సృష్టి, భూ రికార్డుల మాయం, భూ ఆక్రమణలపై సిట్టింగ్ జడ్జితో జరిపించాలని విచారణ పలువురు కోరారు. వాటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో దారుణంగా అత్యాచారం అనంతరం హత్యకు గురైన జూనియర్ డాక్టర్ సంఘటనను ఖండిస్తూ బీచ్ రోడ్లో వైద్యులు నినదించారు. బీచ్ రోడ్లోని వైఎంసీఏ నుంచి కాళీమాత ఆలయం వరకు వైద్యులు భారీగా ర్యాలీ వెళ్లారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్ల పిలుపు మేరకు నగరంలోని అన్ని ఆసుపత్రుల వైద్యులు, మెడికల్ సిబ్బంది నల్లని మాస్కులు ధరించి భారీగా ర్యాలీకి తరలివచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, హత్యకు గురైన జూనియర్ డాక్టర్ కేసులో న్యాయం చేయాలని వారంతా ప్లకార్డులు, బ్యానర్లను పట్టుకొని ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న ఆల్ ఇండియా ఓబీసీ జనరల్ సెక్రటరీ డాక్టర్ శివశంకర్ దాచై, జ్యోతిబా పూలే ఆల్ ఇండియా ఓబీసీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోతల ప్రసాద్ నాయుడు సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ జూనియర్ డాక్టర్ హత్య కేసులో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకొని వైద్యులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భారీ ర్యాలీలో ఆంధ్ర మెడికల్ కళాశాల వైద్య విద్యార్థులతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కల్కటాలో చాలా వైలెంట్ ఇన్సిడెంట్ జరిగింది. 31-year-old డాక్టర్, చెస్ట్ ఫిజిషియన్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ, దానికి 9th ఆగస్ట్లో ఎర్లీ మార్నింగ్ ఇలాగా ఒక రేప్ అండ్ మర్డర్ సిచ్యువేషన్ అయింది. దానికి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈజ్ బేసికలీ దిస్ కైండ్ ఆఫ్ క్రిమినల్ యాక్టివిటీ హ్యాపెనింగ్ against the doctor who want to protect the citizen. Now this girl who was working for 36 hours at a stretch for the welfare of the people has been given such a violent treatment by population. Ilaga society lo situation jariginde, ilaga how the doctors will feel safe oko punish. మెగాస్టార్ చిరంజీవి సినీ కళామ తల్లి ముద్దు బిడ్డ అని సినీ నిర్మాత కంచల్రా అచ్యుతరావు పేర్కొన్నారు. అల్లూరి విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ చిరంజీవి కళా పరిషత్ ఆధ్వర్యంలో చిరంజీవి జన్మదిన వేడుకలను ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. చిరంజీవి సేవా తత్పరులు అన్నారు. చిరంజీవి జీవిత కథ చిత్రం తీస్తానని తెలిపారు. సినీ రంగంలోని రాణించాలనుకునే వారంతా తప్పకుండా చిరంజీవిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకుడు జి జగదీష్, కె నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అభిమానులను అలరించాయి. మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు 22వ తేదీన మరి 22వ తేదీ పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలో 17వ తేదీ నుంచే సంబరాలు ప్రారంభించడం జరిగింది. మరి ఆ సంబరాలను ప్రారంభించే తరుణంలో మన జగదీష్ గారి ద్వారా ఈరోజు ఆయన కళాపీఠం ద్వారా ఈ మొట్టమొదటి జన్మదిన వేడుకలు ఈరోజు విశాఖపట్నంలో ఈ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఘనంగా చేయడం జరిగింది. మరి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే రోజుకి ఎన్నిసార్లు చేసుకున్నా అది తనివి తీరదు ఎవరికి, అభిమానులందరికీ కూడా. మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎన్నో లక్షల మందికి, ఎన్నో కోట్ల మందికి ఆయన రక్తదానం చేయడం జరిగింది. చోరీ జరిగిన 5 గంటల్లో చోరీలు చేసిన నిందితులను పోలీసులు పట్టుకొని ఘనత సాధించారు. దీనికి సంబంధించి క్రైమ్ డీసీపీ వెంకటరత్నం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఆగస్టు 15వ తేదీ రాత్రి 5 వ్యక్తులు 2 ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ కైలాసగిరి రోప్వే వద్ద వాచ్మెన్ ఇంటి తలుపులు పగలగొట్టి సెల్ ఫోను, 1200 రూపాయల నగదు చోరీ చేశారు. అనంతరం హెచ్పీ కాలనీ, ఎంబీబీ కాలనీ ప్రాంతాల్లో నడుచుకుని వస్తున్న 2 వ్యక్తుల వద్ద 2 సెల్ ఫోన్లు లాక్కొని పరారయ్యారు. రామ్నగర్లో ఓ వ్యక్తి నడుచుకుని వెళ్తుండగా బెదిరించి 1000 రూపాయల నగదు లాక్కున్నారు. పెద్ద వాల్తేరులో ఓ వ్యక్తి నడుచుకుని వెళ్తుండగా సెల్ ఫోన్ లాక్కొని పరారయ్యారు. బాధితులు ఎంవీపీ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు. చాకలిపేటకు చెందిన దేవర వంశీ 27 సంవత్సరాలు, చెంగల్రావుపేటకు చెందిన బొడ్డు ధనరాజ్ 21 సంవత్సరం, ఏబిఎన్ కళాశాల దరి నివాసం ఉంటున్న వాసుపల్లి నరేష్ 19 సంవత్సరాలు, టౌన్ కొత్త రోడ్డు వద్ద నివాసం ఉంటున్న సూరాడ చిట్టిబాబు 19 సంవత్సరాలు, ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఎరపల్లి బెంజమిన్ 18 సంవత్సరాలు ఈ చోరీలు చేసినట్లుగా గుర్తించి వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇందులో 2 గంజాయి కేసులో నిందితులుగా ఉన్నారు. మొత్తం చోరీలన్నీ ఆగస్టు 15వ తేదీ అర్ధరాత్రి నుంచి ఉదయం 5 గంటల మధ్యలో జరిగాయని వెల్లడించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఒంటరి మహిళలు అర్ధరాత్రులు తిరిగితే వారిపై దాడులు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఒంటరిగా తిరగవద్దని హెచ్చరించారు. మన ఎంబీపీ పోలీస్ స్టేషన్ లిమిట్స్ మరియు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొన్ని రాబరీస్ అండ్ ఆల్సో హెచ్బి చేశారు. 5 అఫెండర్స్ మొన్న ఆగస్ట్ 15th నైట్న వీళ్ళు స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ కైలాసగిరి దగ్గర ఒక నడుచుకొని వెళ్తున్నటువంటి ఒక వ్యక్తి దగ్గర వీరు సెల్ ఫోను అండ్ క్యాష్ కూడా లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. అక్కడి నుంచి అలా వచ్చి ఈ పెదవాల్తేరు ఏరియాలో అక్కడ సులభ కాంప్లెక్స్ దగ్గర మళ్ళా వీళ్ళు ఈ 5 కూడా ఒక వ్యక్తి దగ్గర మళ్ళీ సేమ్ మేనర్లో ఒక సెల్ ఫోను మరియు క్యాష్ను కూడా లాక్కోవడం జరిగింది. ఆ తర్వాత అలా డౌన్కి వచ్చి ఇసుక తోట ఏరియాలో నడుచుకొని వెళ్తున్నటువంటి వ్యక్తి దగ్గర ఆయనకి భయపెట్టి గట్టిగా లాక్కున్నారు ఆయన దగ్గర ఉండేటటువంటి సెల్ ఫోన్ని. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి ప్రజలను చల్లగా చూసి శ్రీ 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 రాగతి ఎల్లమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణలు, హోమాలు, ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ప్రతిష్ఠ మహోత్సవాన్ని అశేష భక్తులు తిలకించి భక్తి సాగరంలో మునిగిపోయారు. భక్తులు చేసిన అమ్మవారి నామస్మరణతో కొత్తూరు గ్రామ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. భీమిలి మండలంలోని కొత్తూరు గ్రామంలో శ్రీ 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 రాగతి ఎల్లమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. కొత్తూరు గ్రామ సంక్షేమ సంఘం, యువజన కమిటీ, ఆలయ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పలు రాజకీయ పార్టీల నాయకులే కాకుండా అనేక గ్రామాల పెద్దలతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులు తమ ఆరాధ్య దేవత అయిన శ్రీ 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 రాగతి ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకొని పసుపు కుంకుమలు సమర్పించుకున్నారు. భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలి రావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు. యువజన ఆలయ కమిటీలు, కొత్తూరు గ్రామ సంఘం ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు.
2,000 మందికి పైగా భక్తులు అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కొత్తూరు గ్రామ ప్రతినిధులు కర్రీ చిన్న తదితరులు మాట్లాడుతూ శ్రీ రాగతి ఎల్లమ్మ అమ్మవారు తమ పూర్వీకుల నుంచి తమ పేరంటాలని తెలిపారు. శ్రీ రాగతి ఎల్లమ్మ అమ్మవారి ఆశీస్సులతో తామందరము సుఖ సంతోషాలతో ఉన్నామని తెలిపారు. భక్తులు కోరే కోరికలు తీర్చుతూ భక్తుల పాలిట కల్పవల్లిగా ఉంటూ ఆమె రక్షణలోనే మేమెంతో హాయిగా ఉన్నామని చెప్పారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి రావడం పట్ల సంతోషం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల పెద్దలు రాగతి గోవింద్, చీపుళ్ల సతీష్, చినమాన పోతన్న, చీపుళ్ల నూకరాజు, వాసుపల్లి సత్యరాజు, ఉమ్మిడి పెద్దబుజ్జి, చినమాన సింగల్, వాసుపల్లి ఎర్రయ్య, పొక్కళ్ళ సత్యరాజు, రాగతి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మా గ్రామ దేవత రాగతి ఎల్లమ్మ తల్లి గారు పేరంటాలు ఆవిడ్ని మా పూర్వీకుల నుంచి పూజించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి యూత్ కమిటీ కుర్రవాళ్ళు పెద్దలు అందరూ శ్రమించి ఈ పండుగని సక్సెస్ చేయడం జరిగింది. ఈరోజు ఈ గర్భగుడి ఓపెనింగ్ సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు. అలాగే ఇక్కడికి విచ్చేశారు చాలామంది లీడర్స్ కూడా వచ్చేసారు, వాళ్ళకి కూడా అభినందనలు. అలాగే ప్రతి గ్రామం నుంచి చాలా వరకు అందరూ రావడం జరిగింది. పెద్దలు మా 7 గ్రామాల నుంచి మాకు ప్రతి ఒక్క గ్రామ పెద్దకి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మధ్యాహ్నం కూడా తల్లివారికి ప్రసాదాలు పెడుతున్నాం, సేకరించడానికి కూడా జనాలు మధ్యాహ్నం కూడా వస్తారు. ఈ కార్యక్రమాన్ని ఎంతటి విజయవంతం చేసిన మా కమిటీ కుర్రవాళ్ళు, మా పెద్దలు, అలాగే చుట్టుపక్కల గ్రామస్తులు కూడా మాకు సహకరించి ఇంతగా విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు అయితే మా గ్రామానికి చాలా మంచి శుభదినం. ఈరోజు మా గ్రామ దేవత అయిన రాగతి ఎల్లమ్మ మాకు ఇలవేలు పండి ఆమె పేరంటాలు మేము ఎన్నో సంవత్సరాలుగా ఈ దేవతని మాకు గ్రామ దేవతగా పూజించుకుంటున్నామండి. ఈ రోజైతే మాత్రం అందరూ కూడా గ్రామస్తులందరూ కూడా పసుపు కుంకాలు ఇచ్చుకోవడానికి మేము ముహూర్తం పెట్టుకున్నామండి. ఈరోజు అందరూ కూడా వచ్చి గ్రామ ప్రజలందరూ వచ్చి ఈరోజు పసుపు కుంకాలు ఇవ్వడం జరిగింది. అలాగే మా చుట్టుపక్కల 7 గ్రామాలైనటువంటి చొక్కవానిపాలెం, పుక్కాలపాలెం, పెదవపాడ, చెరువపాడ, ఎస్సీ కాలనీ, అంటే చేపల తిప్పటపాలెం, కాపుల తిప్పటపాలెం, మంగమారపేట గ్రామాల వరకు కూడా పెద్దలందరూ ఇన్వైట్ చేసి ఇక్కడికి భోజన కార్యక్రమం కూడా మేము మధ్యాహ్నం వీళ్ళందరికీ చెప్పడం జరిగిందండి. సుమారుగా 2,000 నుంచి 3,000 మధ్య జనాలకు మేము భోజనాలు పెట్టాలనుకుంటున్నాం. ఈరోజు మాత్రం చాలా 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 ఆనందదగ్గంట విషయం మాకు ఈరోజు మాత్రం. నిజంగా ఈరోజు ఈ జనాలు చూసి మాకు పండగ చూసుకుంటే మాకే చాలా ఉత్సాహం పెరుగుతుందండి. అలాగే మా కమిటీ సభ్యులు కూడా మా కుర్రాలు కూడా చాలా వరకు చాలా ప్రోత్సహించున్నారు దీనికి. మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయోత్సవం చేసిన మా కమిటీ కుర్రాలకి అలాగే మా గ్రామ పెద్దలకు నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ జలసాలకు అలవాటు పడి చిన్న దొంగతనాలతో మొదలుపెట్టి అంతర్రాష్ట్ర దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడీలను విశాఖ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో క్రైమ్ డీసీపీ వెంకటరత్నం వివరాలను వెల్లడించారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో రాత్రి వేళ కిటికీ లోపల నుంచి ప్రధాన ద్వారం గడియంను విరగొట్టి బీరువాలోని 25 తులాల బంగారం ఆభరణాలు దొంగిలించిన పాత నేరస్తుని సిసిఎస్ పోలీసులు సాయంతో సిటీ పోలీసులు అరెస్టు చేశారన్నారు. గొట్టిపాటి రఘురాం అనే వ్యక్తి కంచరపాలెం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిపి డాక్టర్ శంకభద్ర బాగ్చి ఆదేశాలతో క్రైమ్ డీసీపీ వెంకటరత్నం, జోన్ 1 క్రైమ్ ఏసీపీ ఏ వెంకట్రావు, జోన్ 2 ఏసీపీ సిహెచ్ శ్యామలారావు, వెస్ట్ క్రైమ్ సిఐ ఎన్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిసిఎస్ సిబ్బంది రంగంలోకి దిగి సంఘటన స్థలంలోని వేలిముద్రల ఆధారంగా దొంగల్ని గుర్తించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో షీలానగర్లో ఓ అద్దెంట్లో ఉంటున్న బాలబైన రమేష్, రఘునందన్ అనే వ్యక్తితో కలిసి నేరాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు. గతంలో రమేష్ గుంటూరు, ఒంగోలు, విజయవాడ, విశాఖ తదితర ప్రాంతాల్లో చిన్ననాటి నుంచే జైలు జీవితం అనుభవించి నేరాలకు పాల్పడుతున్నాడని వెల్లడించారు. రమేష్ చోరీలు చేసి బంగారాన్ని తెస్తుంటే రఘునందన్ వాటిని మార్కెట్లో అమ్ముతుంటాడని తెలిపారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి 77 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. దొంగతనాల పట్ల నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అతను నేటివ్ ఆఫ్ ఇబ్రహీంపట్నం, విజయవాడకి ఆఫెండర్ని క్యాచ్ చేయడం జరిగింది. మనకి 25/6/2024న మురళీనగర్ ఏరియాలో ఇన్మేట్స్ ఇంట్లో ఉంటుండగా లోపల
గడియ పెట్టుకొని తాళం వేస్తే దాన్ని ఇన్సర్టెడ్ హ్యాండ్గా, అంటే పక్కనే కిటికీ ఉంది, కిటికీ పక్కన డోరు, ఆ డోర్కి లోపల వాళ్ళు లాక్ చేసుకొని బెడ్రూమ్లో పడుకున్నారు. సో అలా పడుకున్నప్పుడు ఇతను ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్తో ఆ లోపల లాక్ను బ్రేక్ చేసి ఆ గడియని తప్పించి లోపలికి ఎంట్రీ అయ్యి వాళ్ళు ఒక బెడ్రూమ్లో పడుకున్నారు. సెకండ్ బెడ్రూమ్లో ఒక బీరువా ఉంది. ఆ బీరువా తాలూకా తాళాలు కూడా బీరువాకు దగ్గరలోనే అవైలబుల్గా పెట్టారు. సో ఆ తాళాలతో బీరువా ఓపెన్ చేసి అందులో ఉండే సుమారు 25.5 తులాల బంగారం పోయినట్టుగా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏసీఏ నూతన అధ్యక్షుడిగా టీడీపీ నేత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే నెల 8న విడుదల కానుంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు అనుచరుల చేతుల్లోనే ఏసీఏ ఉండేది. అయితే సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత వీరంతా తమ పదవులకు రాజీనామా చేశారు. విజయవాడలో ఈ నెల 4న జరిగిన సర్వసభ్య సమావేశంలో వీరి రాజీనామాలను ఆమోదించారు. ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గం కోసం కసరత్తు ప్రారంభమైంది. అధ్యక్షుడితో పాటు అపెక్స్ కౌన్సిల్లోని 6 పదవులకు స్టేడియంలో నామినేషన్లు స్వీకరించారు. అధ్యక్షుడిగా కేశినేని చిన్ని, ఉపాధ్యక్షుడిగా పి వెంకట ప్రసాద్, కార్యదర్శిగా సానా సతీష్ బాబు, సంయుక్త కార్యదర్శిగా పి విష్ణుకుమార్ రాజు, విశాఖ నార్త్ ఎమ్మెల్యే కోశాధికారిగా దండమూడి శ్రీనివాస్, కౌన్సిలర్గా డి గౌరవ్ విష్ణుతేజ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఇంకెవరూ నామినేషన్లు వేయకపోవడంతో వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 8న ఈ ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ తర్వాతి రోజున అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కొత్తగా జరగబోతున్న ఏదైతే అపెక్స్ కౌన్సిల్ రాబోతున్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ చెప్తూ, ఎందుకంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కు సుమారు 70 సంవత్సరాల యొక్క ట్రెడిషన్ ఉంది. మీరు ఈ రోజున ఇండియాలో ఒక బెస్ట్ అసోసియేషన్ అంటే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అనేది గత 70 సంవత్సరాల నుంచి అదే విధంగా ఉంటుంది. అలానే దీన్ని ఇంకొంచెం బెటర్గా ఇంకొంచెం బాగా తీసుకెళ్లాలని వస్తున్న పాలకవర్గం ఖచ్చితంగా, ఎందుకంటే అందరూ కూడా ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, అందరికీ కూడా వాళ్ళ ఫీల్డ్లో. ఎస్సీల వర్గీకరణలో సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చే విధంగా ఉందని మాల మహాసభ జాతీయ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు పేర్కొన్నారు. ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత మేధావులు ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ, ఇటీవల ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అన్యాయంగా ఉందన్నారు. కుల సంఘాల సభకు ప్రధాని హాజరయ్యారన్నారు. మందకృష్ణ మాదిగ ఢిల్లీలో కొందరిని కలిసి ఈ విధంగా తీర్పు వచ్చేలా ప్రయత్నాలు చేసినట్టు ఆయన ఆరోపించారు. ఉషా కమిషన్ నివేదిక ప్రకారం మాదిగలకు ఎక్కడా అన్యాయం జరగలేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఉపకులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు ఫౌండర్ కన్వీనర్ డాక్టర్ మల్లయ్య మాట్లాడుతూ, మాలలపై విషం కక్కుతున్న వారిని తరిమి కొడతామన్నారు. సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు ద్వారా వర్గీకరణ రద్దు చేసే వరకు పోరాటం సాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు పాల్తేటి పెంటారావు, దళిత ప్రజావేదిక ప్రతినిధి ఆలి హేమసుందర్, డాక్టర్ బూసి వెంకట్రావు, ఎం అప్పలరాజు, పి సుధాకర్, బొంత శ్యామ్, రవి ప్రకాష్, సాంబయ్య, తిరుపతి, ప్రొఫెసర్ అశోక్, అంబేద్కర్ చక్రవర్తి, బొచ్చ రామసూర్య, ఎంవి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించిన తీర్పును నిరసిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ సంఘాలు ఏవైతే ఉన్నాయో అనేక రాజకీయ పార్టీలతో సహా ఆ తీర్పుని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అందులో భాగంగానే సదస్సు జరుగుతూ ఉంది. ఇది ఏకపక్షంగా మ్యానిపులేట్ చేయబడిన తీర్పు. ఎందుకంటే ఎంఆర్పిఎస్ నాయకత్వానికి ఎన్నికల ముందే మోడీ గారు వాళ్ళ సభకు హైదరాబాద్ వెళ్ళి వృక్షబంధన్ మహోత్సవం ఆనందదాయకమని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జి మంగమ్మ అన్నారు. ఆదివారం ఉదయం విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో అతిపెద్ద మర్రి చెట్టుకు రాఖీ కట్టిన తర్వాత మాట్లాడారు. అతిపెద్ద వృక్షాలకు రాఖీలు కట్టడం ద్వారా వాటిని రేపటి తరాలకు వారసత్వ సంపదగా గుర్తించి కాపాడుకోవాలని కోరారు. అలా ప్రతి ఒక్కరిని
చైతన్యపరచడానికి తాము గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓతో కలిసి వృక్షాబంధన్ దినోత్సవం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ 2008 సంవత్సరం నుంచి విశాఖపట్నంలో 100 సంవత్సరాల పైబడిన చెట్లకు రాఖీ కట్టడం మొదలుపెట్టామన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు విస్తృతంగా ప్రచారం నిర్వహించామన్నారు. అది ఫలించి ఈ ఏడాది 5 రాష్ట్రాల్లో వృక్షాబంధన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, మొత్తం దేశవ్యాప్తంగా 10,000కు పైగా ప్రాంతాల్లో ఈ వృక్షాబంధన్ మహోత్సవం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ క్రాప్స్ జిల్లా కోఆర్డినేటర్ ఎస్ బాబురావు, అసిస్టెంట్ క్యూరేటర్ గోపాల్ నాయుడు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జి భారతి, రాజేష్, జూ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ దివ్యాం, సిఫా ట్రస్ట్ ప్రతినిధి ప్రసాదరావు, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి వాలంటీర్లు జె రవితేజ, ఐ కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు. మహావృక్షాలను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన ప్రజలందరి మీద ఉంది. ఈరోజు మన గ్రీన్ క్లైమేట్ టీం వారు అదేవిధంగా జూ సిబ్బంది కలిపి ఇక్కడ ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు, వృక్షాబంధన కార్యక్రమం. అయితే మహావృక్షాలు లక్షలాది జీవరాశులకి ఆశ్రయం కల్పిస్తున్నాయి. అదేవిధంగా వీటిని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మహావృక్షాలను ఎక్కడైనా సరే సంరక్షించుకొని ప్రతి ఒక్కరూ కూడా వృక్షాబంధన్ అంటే మహావృక్షాలకి. కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారానికి నిరసనగా గత కొన్ని రోజులుగా విశాఖలో జూనియర్ వైద్యులు చేపట్టిన నిరవధిక సమ్మె ఉధృతమవుతుంది. అందులో భాగంగా జీవీఎంసీ 89వ వార్డు చంద్రనగర్లో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వైద్యులు, స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో హాస్పిటల్ నుంచి గోపాలపట్నం పెట్రోల్ బంక్ వరకు మహిళా డాక్టర్ మృతికి కారకులైన ప్రతి ఒక్కరిని శిక్షించాలంటూ నినాదాలు చేస్తూ పెట్రోల్ బంక్ జంక్షన్ మీదుగా హాస్పిటల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి స్థానిక ఎమ్మెల్యే గణబాబు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉండే జూనియర్ వైద్యుల రక్షణకు కేంద్రీకృత రక్షణ చట్టం తెలపాలని, దాడులకు పాల్పడే వారిని నిర్ణీత వ్యవధిలో కఠినంగా శిక్షించే విధంగా చట్టాలకు రూపకల్పన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు 89వ కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, జనసేన నాయకులు పెతకంశెట్టి శ్యాంసుందర్, తుంపాల బాబురావు, గవ భాస్కర్, తుంపాల సేను మరియు వార్డు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కలకత్తా మెడికల్ కాలేజీలో ఒక డాక్టర్ పైన జరిగినటువంటి దమనకాండ కానివ్వండి, అత్యాచారం కానివ్వండి, చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన, యావత్ దేశాన్నే కుదిరివేసినటువంటి సంఘటన. ఒకవైపు ఇది కేవలం ఏదో వైద్యులకు సంబంధించిందో, వైద్య కళాశాలలో ఒక విద్యార్థిని కంటే చదువుతున్నటువంటి జూనియర్ డాక్టర్ పైన ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం చాలా దురదృష్టకరం. ఇది కేవలం వైద్యులకే కాదు, సభ్య సమాజంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం. వేడిస్టల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మెట్ల మార్గంలో వెళ్లి సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత, గత ప్రభుత్వంలో మెట్ల మార్గాన్ని నిర్లక్ష్యం చేశారని ఘాటు వ్యాఖ్యలు. నిషేధిత భూముల జాబితా తయారీలో లోపాలు గుర్తించామని, భూ వర్గీకరణ చేస్తూ ప్రత్యేక మ్యాప్ తయారీకి అధికారులకు సూచనలు చేసిన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా. విశాఖ బీచ్ రోడ్లో నిలదించిన ఆంధ్ర వైద్య కళాశాల వైద్య విద్యార్థులు. కలకత్తాలో హత్యకు గురైన జూనియర్ డాక్టర్ కేసులో న్యాయం చేయాలంటూ ర్యాలీ. అంగరంగ వైభవంగా భీమిలి కొత్తూరు గ్రామ దేవత శ్రీ 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 రాగతి ఎల్లమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం. అమ్మవారిని దర్శించుకొని పరవశించిన భక్తజనం. ఇవి ఇప్పటివరకున్న వేడిస్టల్ న్యూస్. నమస్తే.